అమరావతి. ఈ అమరావతి నిర్మాణం పూర్తయితే ఖచ్చితంగా ఇది మాహిష్మతి సామ్రాజ్యం కంటే కూడా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ఈ ఫోటోను చూడండి. ఇది ఎక్కడో ఫారెన్ లొకేషన్ కాదు, ఏదో సైఫై సినిమా లొకేషన్ కూడా కాదు. ఇది ఆంధ్రప్రదేశ్లో కొత్తగా నిర్మాణం అవుతున్న అమరావతికి సంబంధించిన ఫోటో. ఈ నగర నిర్మాణ ప్లానింగ్ మొత్తాన్ని డిజైన్ చేసింది ఎవరో అల్లాటప్ప వ్యక్తులు కాదు. లండన్ అండ్ సింగపూర్కు చెందిన పెద్ద పెద్ద ఆర్కిటెక్చర్ కంపెనీలు కలిసి ఈ నగర నిర్మాణాన్ని డిజైన్ చేశాయి. ఒకవేళ గనక ఈ అమరావతి నిర్మాణం పూర్తయితే ఈ నగరం మన దేశం మొత్తంలోనే మోడర్న్ సిటీ లాగా అవతరిస్తుంది. అంతేకాదు ఇది దేశంలోనే అన్ని నగరాల కంటే స్మార్టెస్ట్ అండ్ హైటెక్ సిటీ అవుతుంది. అండ్ ఆబ్వియస్లీ ఇది ఆంధ్రప్రదేశ్కి సరికొత్త రాజధాని అవుతుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్కి ఇప్పటి వరకు ఒక కన్ఫర్మ్ రాజధాని లేదు. ప్రీవియస్లో ఉన్న గవర్నమెంట్ ప్రాపర్గా ఒక నగరాన్ని రాజధానిగా కన్ఫర్మ్ చేయలేదు. దాంతో సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు అనే అంశం పైన అనేక జోకులు, ట్రోల్స్ వచ్చాయి. అయితే ఈ అమరావతి అనే ఒక సరికొత్త అడ్వాన్స్ సిటీని నిర్మించాలనే ఐడియా మొదటగా ఎవరికి వచ్చింది? ఈ ఐడియా మొదటగా మొదలైంది 2014లో. ఆ సమయంలో ఈ కంప్లీట్ ప్రాజెక్ట్ని 2024 కల్లా కంప్లీట్ చేస్తాము అని చెప్పారు. 2024 వచ్చేసింది. అయినా కూడా ఈ అమరావతి ఎందుకు కంప్లీట్ అవ్వలేదు? దీని వెనకాల ఎటువంటి రాజకీయాలు నడిచాయి? 2014లో ఈ అమరావతి నగర నిర్మాణానికి మొత్తం అయ్యే బడ్జెట్ 50,000 కోట్లుగా నిర్ణయించారు. కానీ ఇప్పుడు ఆ బడ్జెట్ 1,00,000 కోట్లయింది. ఎందుకు ఈ బడ్జెట్ డబుల్ అయింది? ఈ అమరావతి పైన ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి రాజకీయాలు నడిచాయి? అసలు ఈ అమరావతి నిర్మించేందుకు భూములు ఎక్కడి నుంచి వచ్చాయి? అట్లీస్ట్ ఈసారైనా అమరావతి నిర్మాణం కంప్లీట్ అవుతుందా? ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో అమరావతి నగరాన్ని నిర్మించడం సెంట్రల్లో కూర్చున్న మోడీ గారికి చాలా ఇంపార్టెంట్. ఈ అమరావతి నిర్మాణంపైనే ప్రజెంట్ పదవిని ఎంజాయ్ చేస్తున్న మోడీ భవిష్యత్తు ఆధారపడి ఉందంటే మీరు నమ్ముతారా? కానీ ఇది వాస్తవం. ఈ విషయాలన్నింటినీ మనం చాలా క్షుణ్ణంగా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓవరాల్గా ఈ అమరావతి స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఒక యాక్షన్ మూవీ లాగా ఉంటుంది. ఇందులో డ్రామా, పాలిటిక్స్, సడన్ ట్విస్టులు, హీరో, విలన్ ఇలా అన్నీ ఉన్నాయి. అందుకే ఈ వీడియోని మిస్ కాకుండా పూర్తిగా చూడండి, మీకు చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. కానీ ఎప్పటిలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. వీటిలో ఏ క్లాసికల్ డ్యాన్స్ మన ఆంధ్రప్రదేశ్లో పుట్టింది? నెంబర్ 1 భరతనాట్యం, నెంబర్ 2 కథక్, నెంబర్ 3 కూచిపూడి, నెంబర్ 4 ఒడిస్సీ. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. మొదటగా ఆంధ్రప్రదేశ్కి కొత్త రాజధాని అవసరం ఎందుకు వచ్చిందనేది తెలుసుకుందాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణను సెపరేట్ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని అనేక సంవత్సరాలుగా ఒక మూవ్మెంట్ నడిచింది. చివరికి 2014లో తెలంగాణ ప్రజల పోరాటం ఫలించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడిపోయింది. ఒకటి తెలంగాణ, మరొకటి ఆంధ్రప్రదేశ్. ఆబ్వియస్లీ హైదరాబాద్ మొత్తం తెలంగాణలోనే ఉంది. మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం ఈ హైదరాబాద్. జియోగ్రఫికల్గా చూస్తే హైదరాబాద్ తెలంగాణ మధ్యలో ఉంది, కాబట్టి ఇది తెలంగాణకే చెందుతుంది. దాంతో ఆంధ్ర ప్రజలకు రాజధాని లేకుండా పోయింది. ఆ సమయంలో హైదరాబాద్ అటు ఆంధ్రప్రదేశ్కి ఇటు తెలంగాణకి 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని ఒక అగ్రిమెంట్ జరిగింది. ఈ అగ్రిమెంట్ 2024లో ఎక్స్పైర్ అయిపోయింది. 2024 కల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సొంతంగా ఒక కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకోవాలి. అందుకని 2014లో చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చి ఆంధ్ర ప్రజలకి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, హైదరాబాద్ డెవలప్ అయింది నా లీడర్షిప్లోనే, నాకు ఐటీ సిటీలను, మెట్రో సిటీలను ఎలా నిర్మించాలో బాగా తెలుసు, కాబట్టి సొంతంగా మనం ఒక అడ్వాన్స్ సిటీని నిర్మించుకుందామని భరోసా ఇచ్చారు. దానికోసం అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణానదికి దక్షిణ భాగంలో 217 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఏరియాను ఐడెంటిఫై చేశారు. ఈ ప్రాంతంలోనే ఒక సరికొత్త అడ్వాన్స్ రాజధాని అమరావతి నిర్మిద్దామని డిసైడ్ అయ్యారు. ఈ ప్రాంతంలోనే రాజధాని నిర్మించేందుకు కారణం ఏమిటంటే ఈ ప్రాంతం అటు ఉత్తర ఆంధ్రాకి, దక్షిణ ఆంధ్రాకి సెంటర్లో ఉంటుంది. అంతేకాదు ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ నగరాలైతే నది ఒడ్డున ఉన్నాయో అవి వేగంగా డెవలప్ అవుతాయి. అక్కడ వ్యాపారం కూడా ఎక్కువగా జరుగుతుంది. ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని కృష్ణానది ఒడ్డున అమరావతి నిర్మించేందుకు డిసైడ్ అయ్యారు. ఈ అమరావతి నగరాన్ని ప్లాన్ చేసేందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో వన్ ఆఫ్ ది బెస్ట్ లండన్ ఆర్కిటెక్ట్స్ని అలాగే సింగపూర్కు చెందిన కంపెనీలను హైర్ చేశారు.
ఈ 2 కంపెనీల బెస్ట్ అఫీషియల్స్ని తీసుకువచ్చి వారందరినీ ఒక దగ్గర కలిపి అమరావతి నిర్మాణం కోసం ఒక బెస్ట్ ప్లాన్ని ఇవ్వాల్సిందిగా కోరారు. చంద్రబాబు నాయుడు గారు ఆర్డర్ చేసినట్టే ది బెస్ట్ ప్లాన్ని వాళ్ళు డిజైన్ చేసి ఇచ్చారు. ఈ అమరావతి ప్లాన్ యొక్క హైలైట్స్ ఏమిటంటే ఈ మొత్తం నగరాన్ని ముందుగా 3 భాగాలుగా డివైడ్ చేశారు. ఒకటి కోర్ క్యాపిటల్ ఏరియా. ఇందులో రాష్ట్రాన్ని నడిపించే ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ఆఫీసులు ఉంటాయి. ఇంకోటి క్యాపిటల్ సిటీ ఏరియా, మూడవది క్యాపిటల్ రీజియన్. ఈ అమరావతిలోనే రాష్ట్రానికి సంబంధించిన అన్ని బిల్డింగ్స్ ఉంటాయి. హైకోర్టు, విధానసభ, సచివాలయం అండ్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్, అందులో పనిచేసే అఫీషియల్స్ ఉండేందుకు అన్ని సదుపాయాలు ఈ నగరంలోనే ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అన్ని పనులు ఒకటే దగ్గర జరుగుతాయి. కాబట్టి ఎటువంటి డిలే ఉండదు. దాంతోపాటు ఈ నగరం మొత్తాన్ని 9 జోన్లుగా డివైడ్ చేశారు. అవే గవర్నమెంట్, స్పోర్ట్స్, హెల్త్, ఎలక్ట్రానిక్స్, టూరిజం, నాలెడ్జ్, ఫైనాన్స్, జస్టిస్ అండ్ మీడియా సిటీ. ఈ డిఫరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిఫరెంట్ జోన్లలో ఉంటారు. అంతేకాదు ఆ సమయంలో రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్ని రీప్రజెంట్ చేయడానికి 13 ప్లాజాస్ని కూడా ఈ అమరావతిలో ప్లాన్ చేశారు. దాంతోపాటు ఈ స్మార్ట్ సిటీకి 22 కిలోమీటర్ల రివర్ ఫ్రంట్ కూడా ఉంటుంది. దాంతో ఈ నగరం యొక్క అందం మరింత పెరుగుతుంది. ఈ కంప్లీట్ అమరావతి నగరంలో 60% ఏరియా గ్రీనరీ ఉంటుంది. అంటే ఎటు చూసినా మీకు చెట్లు, పచ్చదనం కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్ గార్డెన్స్, ఆ గార్డెన్ మధ్యలో నుంచి వాటర్ వెళ్ళేలాగా చాలా ప్లాన్ చేశారు. ఈ మొత్తం నగరాన్ని నిర్మించేందుకు 50,000 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని 2014లో బడ్జెట్ కూడా ప్లాన్ చేశారు. 2024 కల్లా ఇది కంప్లీట్ అయిపోతుంది అనుకున్నారు. నిజం చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేసినట్టుగా తర్వాత వచ్చిన గవర్నమెంట్ కూడా దీన్ని ఇగ్నోర్ చేయకుండా ఈ నగరాన్ని నిర్మించి ఉంటే దేశం మొత్తంలోనే ఈ అమరావతి ది బెస్ట్ సిటీగా ఉండేది. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు సగర్వంగా అమరావతి మా రాజధాని అని చెప్పుకునేవారు. ఇక ఈ నగరం మొత్తం నిర్మించేందుకు అంత ల్యాండ్ ఎలా వచ్చిందనే విషయానికి వస్తే కృష్ణానది ఒడ్డున ఉన్నది మొత్తం వ్యవసాయ భూములే. ఒక్కొక్క రైతు దగ్గరికి వెళ్ళి ల్యాండ్ని కొంటూ పోతే ఆ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేందుకు 3 నుంచి 4 సంవత్సరాలు పట్టేది. కానీ ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రజల ముందుకు వచ్చి ఒక ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. ఆయన రైతులందరికీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి చెప్పింది ఏమిటంటే, మన కోసం, మన రాష్ట్రం కోసం ఒక అద్భుతమైన రాజధాని నిర్మించబోతున్నాము. మీరే స్వచ్ఛంగా ముందుకు వచ్చి మీ భూముల్ని ఇస్తే బాగుంటుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది అని. అలా అని అప్పటి ప్రభుత్వం రైతుల దగ్గర భూముల్ని ఫ్రీగా తీసుకోలేదు. ఆ భూములు ఇచ్చిన రైతులకు చాలా బెనిఫిట్స్ కూడా ఇచ్చారు. ఉదాహరణకి ఒక రైతు తను పంటలు పండిస్తున్న సారవంతమైన 1 ఎకరం భూమిని ప్రభుత్వానికి ఇస్తే ఆ రైతుకు అమరావతి నిర్మాణం తర్వాత అందులో 1250 స్క్వేర్ ఫీట్ల రెసిడెన్షియల్ ఏరియా, అలాగే 450 స్క్వేర్ ఫీట్ల కమర్షియల్ ఏరియాను ఇస్తారు. అదే బంజరు భూమిని ఇచ్చిన వాళ్ళకి 1000 స్క్వేర్ ఫీట్ల రెసిడెన్షియల్ ఏరియా, అలాగే 250 స్క్వేర్ ఫీట్ల కమర్షియల్ ఏరియాను ఇస్తారు. దాంతోపాటు అమరావతి నిర్మాణం అవ్వడానికి 10 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి సారవంతమైన భూములు ఇచ్చిన రైతులకు ఎకరానికి 50,000 రూపాయలు, బంజరు భూమి ఇచ్చిన వాళ్ళకి ఎకరానికి 30,000 రూపాయలు ఇస్తారు. దాంతో చాలా మట్టుకు రైతులు కూడా హ్యాపీ అయిపోయారు. ఎందుకంటే అమరావతి నిర్మాణం అయ్యే వరకు ఎకరానికి ఇంత అని ప్రతి సంవత్సరం డబ్బులు వస్తూనే ఉంటాయి. అండ్ రాజధాని నిర్మాణం అయిపోయాక ఆ అడ్వాన్స్ సిటీలో ఉండేందుకు, బిజినెస్ చేసేందుకు ప్లేస్ కూడా దొరుకుతుంది. ఇంప్రెసివ్ విషయం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈ ఆఫర్స్తో 29 గ్రామాలకు చెందిన 28,000 రైతులు ముందుకు వచ్చి స్వతహాగా దాదాపు 33,000 ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఇచ్చారు. ఎన్నో రోజులు, సంవత్సరాలు పడుతుంది అనుకున్న పని కేవలం 100 రోజుల్లో అయిపోయింది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాము, రాష్ట్ర ప్రజల జీవితాన్ని బాగుపరుస్తామంటే ప్రజలు ఇదిగో ఈ విధంగా ముందుకు వస్తారు. ఇక ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏమిటంటే ఈ రాజధాని కట్టేందుకు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మనందరికీ తెలుసు, గవర్నమెంట్కి డబ్బుల కొదువేముంటుంది. గవర్నమెంట్ డిఫరెంట్ వేస్లో ఆలోచించి డిఫరెంట్ పద్ధతుల ద్వారా ఫండ్స్ని రాబట్టింది. ప్రభుత్వాలు ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు ఒక నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తారు. ఈ ఏజెన్సీయే రకరకాల పద్ధతుల ద్వారా డబ్బుల్ని సేకరించి ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తుంది. అయోధ్యలో రామ మందిరం నిర్మించేందుకు కూడా ఇలాంటి ఒక నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లో అమరావతి నిర్మించేందుకు ఏర్పడిన నోడల్ ఏజెన్సీ పేరు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ. దీన్నే APCRDA అని కూడా అంటారు. దీని మేజర్ పని 10 సంవత్సరాల ఈ అమరావతి నిర్మాణానికి కావలసిన మొత్తం డబ్బుని ఏర్పాటు చేయాలి. దానికోసం వీళ్ళు 10 సంవత్సరాలకి కొన్ని గవర్నమెంట్ బాండ్స్ని ఇష్యూ చేశారు. వాటితో దాదాపు 3,840 కోట్ల రూపాయలు రేస్ చేయగలిగారు.
ఈ అమరావతి గురించి అప్పట్లో మంచి హైప్ ఉండేది. పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. మీరు చెప్తే నమ్మరు, ఈ 3,000 కోట్ల రూపాయల బాండ్స్ కేవలం 30 నిమిషాల్లో సబ్స్క్రైబ్ అయిపోయాయి. తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి $300 మిలియన్ తీసుకొచ్చారు. ఆ తర్వాత వీళ్ళు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి $200 మిలియన్ తీసుకువచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి సింగపూర్కి ఉన్న సంబంధం ఏంటో తెలియదు కానీ సింగపూర్ నుంచి కూడా అనేక ప్రైవేట్ కంపెనీస్ ఈ అమరావతిలో ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వచ్చాయి. వీటితో పాటు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పిఎస్యూస్ అండ్ స్వయంగా ఆర్బీఐ కూడా ఇలా అనేక సంస్థలు అమరావతిలో భూములు కొని తమ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేశాయి. వీటితో పాటు అనేక ప్రైవేట్ ప్లేయర్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళు అమరావతిలో స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ ఇలా వాళ్ళకు సంబంధించిన రకరకాల ఆఫీసులు కట్టేందుకు డబ్బులు ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. మొత్తంగా అమరావతికి కావాల్సిన భూమి దొరికేసింది, డబ్బులు వస్తున్నాయి. ఇంకా లేట్ ఎందుకని మోడీ గారిని వెంటనే పిలిచి అక్టోబర్ 2015లో మోడీ గారి చేత శంకుస్థాపన చేపించి రాజధాని నిర్మాణం మొదలుపెట్టారు. వెంటనే ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్మాణం అయింది, హైకోర్టు నిర్మాణం పూర్తయిపోయింది, అనేక పర్మనెంట్ బిల్డింగ్ల కన్స్ట్రక్షన్ కూడా మొదలైపోయింది. రాష్ట్రంలో పనిచేసే అనేక గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, అక్కడ ఉండే జడ్జిలు, లాయర్లకు సంబంధించిన అపార్ట్మెంట్లు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. పెద్ద పెద్ద రోడ్స్ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయాయి. మొత్తంగా దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఖర్చయిపోయాయి. 2019 కల్లా అమరావతి నగరం కనబడడం మొదలైంది. ఎటు చూసిన పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద రోడ్లు కనిపించడం మొదలైంది. దాంతో ప్రజల్లో కూడా చలో అమరావతి అనుకున్నట్టుగానే 2024 కల్లా అయిపోతుంది అనుకున్నారు. కానీ ఈ మొత్తం అమరావతి స్టోరీలో అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. 2019 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు చిత్తుగా ఓడిపోయారు. వైఎస్ఆర్ పార్టీ తరపున జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలిచారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం పదవి ఎక్కిన వెంటనే మొదటగా చెప్పిన మాట అమరావతి కట్టేది లేదు అని. దాంతో ఆంధ్ర ప్రజల అమరావతి కళ చెరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏమిటంటే మనకు ఒక్క రాజధాని కాదు, 3 రాజధానులు ఉంటాయి. మన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం ఉంటుంది, జ్యుడిషియల్ క్యాపిటల్గా కర్నూలు అవుతుంది, ఇక లెజిస్లేటివ్ క్యాపిటల్ అవుతుంది ఈ అమరావతి. ఇలా ఎందుకు అని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తే అతను చెప్పిన విషయం ఏమిటంటే చాలా పెద్ద పెద్ద దేశాల్లో, డెవలప్ అయిన దేశాల్లో కూడా ఇలాగే 3 రాజధానులు ఉన్నాయి, కాబట్టి మనం కూడా అలాగే చేద్దామని. ఇతని అల్టిమేట్ లాజిక్ ఏమిటంటే అమరావతి కంప్లీట్ అవ్వకూడదు. ఒకవేళ అమరావతి నిర్మాణం పూర్తయింది అనుకోండి, ఆ సమయంలో ముఖ్యమంత్రి ఎవరున్నా వినిపించే పేరు చంద్రబాబు నాయుడు గారిది. కేవలం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా ఆ పేరు వినబడుతుంది. అది ఆబ్వియస్లీ జగన్ గారికి ఇష్టం లేదు. ఇక్కడ మీ అందరికీ క్వశ్చన్ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయం రైటా? రైట్ అయితే ఎందుకు రైట్, రాంగ్ అయితే ఎందుకు అనే విషయాన్ని కింద కామెంట్లో చెప్పండి. మీ ఒక్కో కామెంట్ని నేను పర్సనల్గా చదువుతాను. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావడంతోనే ఈ అమరావతి ఒక గోస్ట్ టౌన్గా మారిపోయింది. అక్కడ పనిచేస్తున్న 1000 మంది లేబర్స్ ఆ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఆల్మోస్ట్ అయిపోయిన బిల్డింగ్స్ అన్నీ కూడా అలాగే ఉండిపోయాయి. వాటి చుట్టూ గడ్డి, చెట్లు పెరిగి అదంతా కూడా ఒక పెద్ద దయ్యాల దీవిలాగా మారిపోయింది. ఎటు చూసినా పెద్ద పెద్ద రోడ్లు ఉంటాయి, కానీ ఆ రోడ్ల పైన మీకు ఎవ్వరూ కనిపించరు. పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, వాటిలో మనుషులు ఉండరు. అన్ని గబ్బిలాలు, పావురాలు, రకరకాల జంతువులు ఉంటాయి. కొన్ని బిల్డింగ్స్లో అయితే చుట్టుపక్కల ఉన్న ఊర్లో వాళ్ళు వెళ్ళి అందులో మందు తాగుతూ ఉంటారు. ఇలా ఏ విధంగా చూసినా అందరూ ఈ అమరావతి కథ ముగిసిపోయింది అనుకున్నారు. ఇక్కడ అత్యధికంగా లాస్ అయింది భూములు ఇచ్చిన రైతులు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రీవియస్ ప్రభుత్వానికి భూములు ఇచ్చిన రైతులకు ఇస్తున్న 50,000 రూపాయలు, 30,000 రూపాయలని వెంటనే ఆపేశారు. ఎందుకంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం అమరావతి మొత్తం ప్రాజెక్ట్ని ఆపేసింది. అలాంటప్పుడు రైతులకు వాళ్ళు ఎందుకు డబ్బులు ఇస్తారు? ఈ విషయంపై రైతులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు కూడా ఈ రైతులకు ఫేవర్గా తీర్పునిచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అక్కడితో ఆగకుండా ఈ కేసుని సుప్రీంకోర్టుకు తీసుకెళ్లారు. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టుగానే రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ఎటువంటి బెనిఫిట్స్ కానీ, డబ్బులు కానీ ఇవ్వలేదు. దాంతోపాటు అమరావతిలో డబ్బులు పెట్టిన ఇన్వెస్టర్లు, కాంట్రాక్టర్లు ఘోరంగా మునిగిపోయారు. దాంతో అమరావతి కథ అక్కడితోనే అయిపోయింది అని అందరూ అనుకున్నారు. కానీ నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, ఈ అమరావతి స్టోరీ మొత్తం ఒక సినిమాలాగా, యాక్షన్ సినిమాలాగా ఉండి ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయని. 2019లో చంద్రబాబు నాయుడు గారు దారుణంగా ఓడిపోయారు.
కానీ కరెక్ట్గా 5 సంవత్సరాల తర్వాత 2024లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూటమితో కలిసి భారీ విజయం సాధించారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే చెప్పిన మొదటి మాట, అమరావతిని తిరిగి నిర్మించబోతున్నాము. ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిగా ఉండేది, ఉంటుంది, ఉండబోతుంది అని చెప్పారు. లాస్ట్ టైం మిస్టేక్ జరిగిపోయింది. అమరావతి నిర్మాణానికి 5 సంవత్సరాలు లేట్ అయిపోయింది. ఈసారి వదిలేది లేదు, కేవలం 2.5 సంవత్సరాల్లో అమరావతి నిర్మిస్తానని చెప్పారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది కూడా ఈ అమరావతి ప్రాంతంలోనే. నేను మీకు స్టార్టింగ్లో చెప్పినట్టుగా హైదరాబాద్ డెవలప్మెంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారి పాత్ర మేజర్గా ఉంది. ఒక మహానగర నిర్మాణంలో అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నాకు తెలిసి ఈసారి అమరావతి నిర్మాణం అయిపోతుండొచ్చు. ప్రజెంట్లీ అమరావతి నగరంలో ప్రీవియస్లో నిర్మించిన భవనాల చుట్టూ మొలిచిన చెట్లను, మొక్కల్ని తొలగిస్తున్నారు. మళ్ళీ అమరావతి పనులు మొదలుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సర్వేయర్ని ఏర్పాటు చేసింది. వాళ్ళు అమరావతి నగరంలో ఏవేవి కంప్లీట్ అయిపోయాయి, ఇంకా ఏవేవి కంప్లీట్ అవ్వాలి, ఎక్కడెక్కడ పని ఎంతవరకు అయిందనే విషయాన్ని సర్వే చేస్తున్నారు. అంతేకాదు అమరావతి నిర్మాణానికి కొత్త ఆఫీసులను ఏర్పాటు చేశారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ నగర నిర్మాణాన్ని చేయాల్సిందిగా ప్రెసిడెంట్ గవర్నమెంట్ ఆర్డర్ వేస్తుంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు గత 5 సంవత్సరాలుగా వాళ్ళకు న్యాయం చేయాల్సిందిగా పోరాటం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి మళ్ళీ ఇప్పుడు గెలిచి ఇతను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ రైతులందరూ తమ ధర్నాన్ని విరమించారు. ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు న్యాయం జరగబోతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ రైతుల విషయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ సుప్రీంకోర్టుకు తీసుకువెళ్లిన కేసుని వెనక్కి తీసేసుకుంది. ఏవైతే పెండింగ్ డబ్బులు ఉన్నాయో అవన్నీ రైతులకు చేరేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ఇప్పుడు అందరికీ వచ్చే పెద్ద డౌట్ ఏమిటంటే కరెక్టే, అమరావతి నిర్మాణం మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారు. కానీ మళ్ళీ దీన్ని నిర్మించేందుకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకంటే ఆల్రెడీ అమరావతి నిర్మాణంలో 10,000 కోట్ల రూపాయలు పెట్టారు. పెట్టిన వాళ్ళందరూ మునిగిపోయారు. ఇప్పుడు మళ్ళీ అమరావతి నిర్మించేందుకు 50,000 కోట్లు కాదు 1,00,000 కోట్లు అవసరమని చెప్తున్నారు. మరి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? పైగా 2014లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకున్న 3,800 కోట్ల రూపాయల అప్పు ఇంట్రెస్ట్ పెరిగి ఇప్పుడు ఆ డబ్బు కట్టాల్సిన సమయం వచ్చింది. వాటిని ఎలా తీరుస్తారు? ఇక్కడ ఇంకో సాడ్ విషయం ఏమిటంటే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క రెవెన్యూ ప్రాపర్గా లేదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్ సంక్షేమ పథకాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. వాళ్ళు చాలా మట్టుకు ప్రజలకి అన్ని ఫ్రీ సర్వీసులు ఇచ్చారు. దాంతో రాష్ట్రం యొక్క అప్పు కూడా ఘోరంగా పెరిగింది. గత ప్రభుత్వం దాదాపు 4,56,000 కోట్ల రూపాయలని ప్రజలకు ఫ్రీగా పంచింది. దాంతో ప్రజెంట్ ప్రభుత్వ ఖజానా కంప్లీట్గా ఖాళీ అయిపోయింది. పైగా ఇప్పుడు గెలిచిన చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజలకు 6 గ్యారెంటీలు ఇచ్చారు. ఈ గ్యారెంటీలో కూడా చాలా ఫ్రీ సర్వీసులు ఉన్నాయి. వాటిని అమలు చేస్తే దాదాపు 21,000 కోట్ల అదనపు ఖర్చు వస్తుంది. ఇటు ఫ్రీ సర్వీసులు ఇవ్వాలి, అటు అడ్వాన్స్ రిటర్న్ని కట్టాలి. ఎలా పాసిబుల్ అవుతుంది? ఇంత డబ్బుని ఎక్కడి నుంచి తెస్తారు? దీనిపై ప్రెసిడెంట్ గవర్నమెంట్ చెప్పేది ఏమిటంటే మేము డబ్బు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాము. మేము మళ్ళీ వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మరింత అప్పు ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే పాత ఇన్వెస్టర్లను కూడా మళ్ళీ అమరావతికి వచ్చేందుకు రిక్వెస్ట్ పెడుతున్నాము. ఇంకా ప్రైవేట్, పబ్లిక్ అనేక బ్యాంకులతో కాంటాక్ట్ అవుతున్నాము అని చెప్తున్నారు. జూన్ 12వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో ఆ ప్రాంతంలోని భూమి వాల్యూ 13,000 రూపాయలుగా ఉండేది. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన 7 రోజుల తర్వాత ఆ భూమి వాల్యూ 13,000 నుంచి 40,000కు చేరింది. ప్రజెంట్ ప్రభుత్వం చెప్పేదేమిటంటే అమరావతి మొత్తం ల్యాండ్ వాల్యూ దాదాపు 2,00,000 కోట్ల వరకు ఉంది. ఆ ప్రాంతాన్ని కొంత డెవలప్ చేసి మేము దాని నుంచి కూడా ఇంకొంత డబ్బును సేకరించే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. ఇక ఇప్పుడు మనం అసలైన విషయాన్ని డిస్కస్ చేద్దాం. అమరావతి నిర్మాణానికి ఎటు చూసినా డబ్బు విషయంలో ఇబ్బందే కనబడుతుంది. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంత కాన్ఫిడెంట్గా నేను 2.5 సంవత్సరాల్లోనే అమరావతి నిర్మిస్తానని ఎందుకు చెప్తున్నారు? ఇతని కాన్ఫిడెన్స్కి కారణం ఎవరో తెలుసా? మన ప్రధానమంత్రి మోడీ గారు. అదేంటి, చంద్రబాబు నాయుడు గారు చెప్తే మోడీ గారు వింటారా అంటే వినక తప్పదు. మీ అందరికీ తెలుసు, ప్రజెంట్ సెంట్రల్లో పవర్లో ఉంది కూటమి ప్రభుత్వం. బీజేపీకి కావలసినంత మెజారిటీ రాలేదు కాబట్టి వీళ్ళు ఇతర పార్టీలతో కలిసి పవర్లోకి వచ్చారు. బీజేపీ పవర్లో ఉండేందుకు చంద్రబాబు నాయుడు గారు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈసారి నాయుడు గారు మోడీ గారికి రిక్వెస్ట్ చేయడం కాదు, ఆర్డర్ చేయవచ్చు.
కాబట్టి ఖచ్చితంగా నాయుడు గారు రాజధాని అమరావతి నిర్మించేందుకు స్పెషల్ ప్యాకేజ్ని, స్పెషల్ అటెన్షన్ని కేంద్రం నుంచి కోరతారు. అండ్ కేంద్రం కూడా ఆయన అడిగినట్టుగా సహాయం చేయాల్సింది. వాళ్ళకు వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఒకవేళ మోడీ గారు చంద్రబాబు నాయుడు గారికి అమరావతి నిర్మాణంలో హెల్ప్ చేయలేదే అనుకోండి, ఏమో చంద్రబాబు నాయుడు గారు మోడీ గారికి తన హెల్ప్ని అందించకుండా కాంగ్రెస్ సైడ్ కూడా వెళ్ళిపోవచ్చు. అలా జరిగితే భారీగా నష్టపోయేది పవర్లో ఉన్న బీజేపీ. ఈ విషయం మోడీ గారికి బాగా తెలుసు. అండ్ మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పరిచయం ముందు నుంచే ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈ మాట చెప్తున్నారంటే ఖచ్చితంగా ఆయన చేసే అవకాశం ఉందని మోడీ గారు గ్రహించి, నాకు తెలిసి ఖచ్చితంగా అమరావతి నిర్మాణంలో కేంద్రం భారీ మొత్తంలో సహాయం అందిస్తుంది. అందుకే మీకు స్టార్టింగ్లో చెప్పాను, అమరావతిని నిర్మించడం మోడీ గారికి, బీజేపీ ప్రభుత్వానికి చాలా అవసరమని. ఓవరాల్గా అమరావతి నిర్మాణం అవుతుందా లేదా, నిర్మాణం అయినా వాళ్ళు ప్లానింగ్ చేసిన విధంగా అవుతుందా, నార్మల్గా అవుతుందా అనేది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది. మొత్తంగా ఇవి అమరావతికి సంబంధించిన పూర్తి విషయాలు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? నిజంగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఈసారి అమరావతిని కంప్లీట్ చేస్తారా, లేదా పాతలాగా అయ్యే అవకాశాలు ఉన్నాయా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే, వీటిలో ఏ క్లాసికల్ డ్యాన్స్ మన ఆంధ్రప్రదేశ్లో పుట్టింది? దీనికి రైట్ ఆన్సర్ నెంబర్ 3 కూచిపూడి. మీలో ఎంతమంది దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.